హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు మరో న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటంటే ఎగ్ పరాటా చేయబోతున్నాను. అది కూడా పిండిని ఒత్తుకోవడం కానీ చపాతీ కర్రతో పని లేకుండా ఈ పరాటాలని తయారు చేసేయచ్చండి. పైగా సూపర్ సాఫ్ట్గా వచ్చేస్తాయి. అంతేకాకుండా చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ ఎగ్ పరాటాలు. పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, 1కి 4 తింటారండి, అంత బాగుంటాయి. పని తక్కువ, టేస్ట్కి టేస్ట్, 100% హెల్దీ కూడా. చాలా తక్కువ టైంలో శ్రమ పడకుండా చేసుకోగలిగే ఈ పరాటాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కోసం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు గోరువెచ్చని పాలు వేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలాంటిది హ్యాండ్ మిక్సర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు కొంచెం థిక్గా ఉంది కదండి, ఇప్పుడు తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. పిండి కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదండి, అలానే మరీ వాటరీగా పలుచగా ఉండకూడదు. అసలు ఉండలనేది లేకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. పిండి రెడీగా ఉంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగా వస్తాయండి పరాటాలు. దోశ ప్యానం పైన కూడా చేయొచ్చండి. మీకు ఇంట్లో ఉండే ప్యాన్స్ ఐడియా ఉంటుంది కదండి, ఈ ప్యాన్ అయితే అంటుకోవు, పరాటాలు బాగా వస్తాయి అని ఒక ఐడియా ఉంటుంది కదా. అలా మీ దగ్గర ఉన్న ప్యాన్స్ని బట్టి అంచనా వేసుకోవాలన్నమాట, వస్తాయా రావా అన్నది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక ఎలాంటి డౌట్ లేకుండా డిఫరెంట్గా వచ్చేస్తాయండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత, చాలా కొంచెమే హీట్ అవ్వాలండి, మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు. 1 టీ స్పూన్ ఆయిల్ రాసి అప్లై చేసుకోవాలి. ప్యాన్ అంతటికి అప్లై చేయాలండి. ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే మనం లిక్విడ్ డోతోనే కదా చేస్తుంది. ఈ పరాటాలు అంటుకుపోతాయి అన్నమాట ఆయిల్ రాయకపోతే. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలండి. వెంటనే 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ని ఇలా తిప్పుతూ ఉంటే కనుక సమానంగా స్ప్రెడ్ అవుతుంది. లేదంటే ఇంకోలాగా కూడా చేయొచ్చండి, నేను మీకు అది నెక్స్ట్ చూపిస్తాను. కొంచెం సేపటికి పిండి అంతా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయినప్పుడు ఫ్లిప్ చేసుకోవాలండి. పరాటాని ఫ్లిప్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పరాటాలని కాల్చాలి. పరాటాలకి అంచులు వెంబడి ప్రెస్ చేస్తూ ఉంటే కనుక బాగా పొంగుతాయండి. ఈ పరాటాలు పొంగినా పొంగకపోయినా సరే సూపర్ సాఫ్ట్గా వస్తాయండి. పరాటాలు పొంగితేనే సాఫ్ట్గా వస్తాయని ఏమీ లేదు, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చక్కగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ వేరే మెథడ్లో చెప్తానండి, బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఈ టిప్. అంటే నేను ముందు చెప్పిన మెథడ్లో ఒక్కొక్కసారి షేప్ సరిగ్గా వస్తుంది, ఒక్కొక్కసారి రాదండి. ఇదైతే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎవరికైనా సరే ఈజీగా చేయగలుగుతారు. పిండి ఎంత కావాలో అంత పిండి వేసుకున్న తర్వాత దోశకి ఎలా స్ప్రెడ్ చేస్తామో మనం గుంట గరిటతో అలాగే స్ప్రెడ్ చేయాలండి. కాకపోతే గరిట గుర్తు అనేది పడకుండా స్ప్రెడ్ చేయాలన్నమాట. అంతేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ముందు చెప్పిన విధంగానే కాల్చి తీసేసేయాలి. వేడి వేడిగా ఎగ్ పరాటాలు రెడీ అయిపోయినట్టే. ఈ పరాటాలు ఎవరు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే కనుక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. 1, పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ లో ఫ్లేమ్లోనే తక్కువ హీట్లో ఉండేలా చూసుకోవాలండి పిండి వేసేటప్పుడు స్టార్టింగ్లో. 3వ విషయం ఏంటంటే
ఒకసారి పరాటాను ఫ్లిప్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచే కాల్చాలండి. ఈ పరాటాలు అప్పుడే సాఫ్ట్గా వస్తాయి, బాగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయి. వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ టిప్స్ అనేవి బాగా క్లియర్గా అర్థమవుతుందండి. ఈ 3 విషయాల్ని గుర్తుపెట్టుకుని ఈ ఎగ్ పరాటాలని ఇలా జారుడు పిండితో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయండి, సాఫ్ట్గా ఉంటాయి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ అనే కాదండి, మీరు డిన్నర్ కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. ఈ ఎగ్ పరాటాలు 24 అవర్స్ అయినా సరే చాలా ఫ్రెష్గా, సాఫ్ట్గా, అదే టేస్ట్తో బాగుంటాయండి. బట్ నేనైతే ఇంతకు మించి ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి రికమెండ్ చేయనండి. ఎందుకంటే చాలా ఈజీ కదండి, అప్పటికప్పుడు పిండి కలుపుకుని వేసుకోవడమే కాబట్టి అది పెద్ద పని కాదు. అందుకోసమే నేను ఎక్కువ రోజులు దీన్ని నిల్వ ఉంచుకోవడానికి, అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి నేను రికమెండ్ చేయను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే యూజ్ అవుతుందని మీకు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.